హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్లే శాస్త్రవేత్తలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవానికి తనని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందన్న ఆయన శాస్త్రవేత్తల మీద అపారమైన గౌరవం ఉందని, భారతదేశ చిత్రపటాన్ని అగ్రస్థానానికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క శాస్త్రవేత్తకు జోహార్లు తెలిపారు. ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టాలంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారని శాస్త్రవేత్తలను కొనియాడారు. ఒకే ఉపగ్రహం ద్వారా 108 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించడం అంటే మాటలు కాదని, అది మన శాస్త్రవేత్తలకే సాధ్యమైందని తెలిపారు. అండ్ ఎస్పెషల్లీ మనందరం అర్థం చేసుకోవాల్సింది, శాస్త్రవేత్తలకి వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ హార్డ్షిప్స్ దే గో త్రూ. ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాలి, ఒక ఆర్బిట్లోకి ప్రవేశపెట్టాలి అంటే ఎంత నలుగుతారు వాళ్ళు. నిద్రలు ఉండవు. నేను అది టుంబారాగా ఒక్కొక్క మంగళయాన్ మిషన్స్ బుక్స్ మన ఒక్కొక్కటి చిన్న చిన్న స్టోరీస్ చదువుతూ ఉంటే నిద్ర లేకుండా ఎలా చేశారు, ఇళ్ళకి వెళ్ళకుండా ఎలా చేశారు. దే ఆర్ నెవర్ గాన్ హోమ్స్, దో దేర్ హోమ్స్ ఆర్ రైట్ హియర్. దే కుడ్ నాట్ మీట్ దే చిల్డ్రన్. దే కంప్లీట్లీ ప్రీఆక్యుపైడ్. ఈవెన్ దే ఆర్ అట్ హోమ్, దే ఆర్ నాట్ అట్ హోమ్. So I know I can understand the gravity of each, the situation, personal life of each scientist. I beyond empathy, I cannot say anything, but I'm telling you, you have really, really sacrificed for nations. And we are grateful to you. We are grateful to you. Maybe you must have a lot of, how I can understand. Okay, 10 years I didn't see my kids. I'm witnessing them. చూస్తూ ఉన్నాను. ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ నా దాదాపు నా హైట్ అయిపోయి, నాకన్నా హైట్ అయిపోయింది. నేను మధ్యలో వాళ్ళ గ్రోత్ చూడలేదు. Maybe a part of them wanted to sit beside me. I said, I can't hug them because they're taller than me. So I can understand how each scientist must have missed their family, their kids and their family members. And what kind of issues must have arisen at home. So I'm telling you, it's all this for what? It's not just for money. It's not just for a salary. It's not just for a monthly salary. It is for the love for the nation, love for the land. Just unless you are a great patriot, you won't go through this grinding. There's no need to go through this grinding. You salute yourself for all your hardships. స్కూల్ విద్యార్థుల నుంచి తనకు షార్ కేంద్రమైన శ్రీహరికోటను చూడాలని కల ఉండేదని, నేటికి ఆ కల నిజమైందని ఆనందం వ్యక్తం చేశారు. ఏది కోరుకున్నా జరుగుద్ది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది నా జీవితంలో. I would like to convey to you, it's always been my desire to come to Sriharikota, right from my childhood. దేని గురించి చెప్తాను. నేను నెల్లూరులో చదువుకున్నా. అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదంటే ఒక 3-4 years అయింది అనుకుంటా, 5 years అయింది. ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి, సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ. అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్లో. మా టీచర్స్ అలా చెప్పేవారు. సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది, క్యూరియాసిటీ, సైంటిఫిక్ క్యూరియాసిటీ. సో ఇలా ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే, నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడిని టీచర్ని, ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటే ఆవిడ విసుగొచ్చి నన్ను, నేనే ఉన్నదేమో 6th లోనో 7th లోనో, ఆవిడ నా ప్రశ్నలకు విసుగొచ్చేసి ఓ పని చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టాను. ఎందుకంటే మాట్లాడకుండా ఉంటాను. ఆవిడిచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే, ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం, అరే దీన్ని మోడల్ చేసి పట్టుకురంటారు మీరు అందరూ. ఎలా చేయాలో తెలియలేదు. పేపర్లు వేసాం, గీసాం, చెక్క ముక్కలు తెచ్చుకున్నాం, కార్డ్బోర్డులు తెచ్చుకున్నాం, ఇరిగిపోయినాయి, ఊడిపోయినాయి, గమ్ములు దొరికేవి కావు. ఏదో బ్లూ కలర్ గమ్ ఒకటి ఉండేది, క్యామ్లిన్ గమ్, అదేసే ఊడిపోయేది. సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ ఎ సింపుల్ మోడల్ like Aryabhatta. How difficult it is. Then how come our scientists are able to make it, launch it in the orbit? అది ఒక మొదటి ప్రశ్న.
That's how I have a great reverence for our scientists. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోగాలు చేయడం ఇస్రోకే సాధ్యపడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రయోగాలు విఫలమైన తరుణంలో వెన్నంటి ప్రోత్సహించి శాస్త్రవేత్తలకు ధైర్యం ఇచ్చి మళ్ళీ ప్రయోగంలో సక్సెస్ సాధించారని, అదే చంద్రయాన్ 2 ప్రయోగమని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడారు. In the last decade, primarily, as we all know, it is indeed because of personal intervention and emotional support of Honorable Prime Minister Shri Narendra Modi ji. Team ISRO has been able to seamlessly transition one success to another and also be tough and intact even during the most difficult times of failure. అంటే ఒక నాయకుడు కష్టాలు వస్తాయి, అందరికీ ఫెయిల్యూర్స్ ఉంటాయి, అచీవ్మెంట్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, టు వాక్, టు పర్స్యూ, టు గో అహెడ్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్. మనకు అర్థం కావు. అలాంటి లో లెవెల్, మనకి లో స్పిరిటెడ్ మన శాస్త్రవేత్తలు ఉన్నప్పుడు నాకు బాగా నచ్చింది ప్రధానమంత్రి గారు, ద వే హీ కేమ్ అండ్ ప్యాటెడ్ ద చీఫ్, మన ఇస్రో డైరెక్టర్. నేను పట్టుకున్న విధానం చూసి కదిలిపోయాను. ఈవెన్ ఐ ట్వీటెడ్ అమ్. అంటే ఫెయిల్యూర్లో ఉన్న మనిషికి, విలువలతో కూడి నిలబడి ఫెయిల్యూర్తో ఉన్న మనిషికి, అచీవ్ చేయాలనుకున్న, మానవాళికి ఏదో చేయాలి, అచీవ్మెంట్ చేయాలనుకున్న మనిషికి ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ఫెయిల్యూర్ పోయినప్పుడు what they seek is not to hit them. Just go there, put your arm around them, put your around their shoulder, tell them it's all right. Ala kottabatte, as Honorable Prime Minister could say that Chandrayaan 3 anta balanga kottagaligam. Just we need the little tap. I'm so amazed at his leadership ability. I asked him, andaru scientists lina sir anadi, and they said I am organizing subcommittee members head andi ఈయన చైర్మన్, డైరెక్టర్ అండ్ చైర్మన్ ఫర్ ఆర్గనైజింగ్ కమిటీలో మాట్లాడతాం. ఐ జస్ట్ ఆస్క్డ్ దెమ్, సార్, ఆర్ ది సైంటిస్ట్? అఫ్ కోర్స్ దే ఆర్ సైంటిస్ట్, బట్ ఆల్సో దే టేక్ అ లాట్ ఆఫ్ మల్టిపుల్ రోల్స్. ఐ వాజ్ అమేజ్డ్ అట్ దట్. ఎందుకు ఇస్రో కానీ మన షార్ కానీ ఎందుకు ఇంత తక్కువ డబ్బులతో చేయగలుగుతుంటే, ఎక్కువ అంటే ఒకటి ఎక్కువ పనులు చేయడం. నా పని కాకుండా నేను మిగతా పనులు చేయను. ఎంత నేర్చుకోవాలి, ఇది నా పని కాదని నేను అనుకోవట్లేదు. నేను శాస్త్రవేత్త, నాకు పని లేదనేది. నాకు రాజరాజన్ గారు చెప్పింది ఏంటంటే, ఎ సైంటిస్ట్ అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ ప్రోవెస్, హీ షుడ్ హ్యావ్ అ గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్. He should empathize, he should understand, he should recognize the talent. The people should be rewarded. I think that's what made him the director for Shah, I think Shah. That leadership ability. We salute you, sir. The most amazing thing was, maybe space was only for a few people here, and if you ever know who doesn't deserve this seat, is me in the first case. But somehow destiny, you know what happens is, they put me here. But nevertheless, I know that maybe to communicate, I don't deserve it, they deserve it. అంటే ద అన్సంగ్ హీరోస్ ఎంతమంది ఉన్నారని నాకు రాజరాజన్ గారు చెప్తే, మీకు కనిపించిన ఇక్కడ వేదిక పైన కాకుండా అక్కడ కూర్చున్న శాస్త్రవేత్తలు అందరూ కూడా ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళు, వీళ్ళందరూ దే ఆర్ ద స్ట్రెంగ్త్, దే ఆర్ ద స్పైన్, దే ఆర్ ద అన్సంగ్ హీరోస్ ఫర్. అండ్ చాలామంది నాకు పేర్లు తెలియకపోవచ్చు, చాలామంది కాంట్రిబ్యూట్ చేయొచ్చు. శాస్త్రవేత్తలకి ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఇన్ దిస్, ఈక్వల్ ఇంపార్టెంట్. అది ఏ పని చేశాను, శాస్త్రవేత్తల పక్కన కూర్చోబెట్టి మనకి అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇంక్లూడింగ్ క్లీనింగ్, మనకి సఫాయి పని చేయడం కూడా. దాదాపు 1000 మంది సిఎస్ఎఫ్ క్యాడర్ ఉన్నారు ఇక్కడ. దే గాట్ దిస్. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి మై హార్ట్ఫెల్ట్ గ్రాటిట్యూడ్, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే మనందరం కలిస్తేనే, అంటే నాకు ఏ భాషలో మాట్లాడాలో తెలియదు. హిందీలో మాట్లాడాలా, తెలుగులో మాట్లాడాలా, తమిళ్లో మాట్లాడాలా, ఇంగ్లీష్ అంటే ఈ దేశం ఎన్ని భాషలైనా మాట్లాడుతుంది, గుండె మటుకు భారతదేశాన్ని కొట్టుకుంటుంది.